ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేసింది ఏంటంటే, పగ తీర్చుకోవడానికి మనకు అవకాశమును, అధికారము, శక్తి ఉన్నప్పటికీ దేవుని దృష్టికి మనము పాపం చేయవారిగా కనపడుకున్నట్లు మన శత్రువుల విషయమై ఏం చేయాలంటే వారికి తీర్పు తీర్చినట్లు వారందరినీ మనము దేవుని పగకు అప్పగించాలి. బైబిల్ చెప్తుంది, దేవుడు మన శత్రువుల విషయమై పగ తీరుస్తాడు. మనం చేతగాని వాళ్ళం కావచ్చు, బలహీనులము కావచ్చు, కానీ మన పక్షంగా ఉన్న దేవుడు సమస్త అధికారము, బలముని, శక్తి గల దేవుడు. నీ శత్రువులను అణచగలడు, నిన్ను బాధ పెట్టే వారిని అణచగలడు, నిన్ను నిందించే వారిని అణచగలడు, నిన్ను శ్రమ పెట్టే వారిని ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి ఎప్పుడు జరుగుతుందంటే, నీవు పగ తీర్చుకోవద్దు, నీ పగ దేవునికి అప్పగించాలి. దావీదు అదే చేస్తున్నాడు. నా శత్రువుల విషయమే నేను పగ తీర్చుకొని కానీ దేవుడే వారిని నల్లగొడతాడు, దేవుడే వారిని హతమారుస్తాడు, దేవుడే వారిని శిక్షిస్తాడని చెప్పి తన కష్టాన్ని దేవునితో చెప్పుకుంటున్నాడు. తనకు దేవుని బట్టి ధైర్యం చేసుకుంటున్నాడు. తను దేవుని త్వరపెడుతున్నాడు. దేవుని ఈ 3 విషయాలు మనం చేయాలని ఈ 3వ కీర్తన ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో, ఎట్టి పరిస్థితులు పగ తీర్చుకోవడానికి నువ్వు సాహసం చేయొద్దు. పగ తీర్చుకునే పని దేవునికి అప్పగించు. ఆయన తప్పకుండా నీ శత్రువులను ఖచ్చితంగా నీ పాదాల కింద గుండి అణగొట్టే శక్తి గల దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు, న్యాయం తీర్చే దేవుడు, నీ పక్షంగా ఉంటాడు, నీ శత్రువులతో యుద్ధం చేస్తాడని దేవుడు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడని ధైర్యపరుస్తున్నాను.